నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ సర్టిఫైడ్ ట్రైనర్ రాంపల్లి కిరణ్ కుమార్ గారు ఉన్నారు. సో ప్రెజెంట్ మనతో ఉన్నారు కాబట్టి సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ బాగున్నారా? బాగున్నానండి. సార్ ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రతి మనిషికి ఒక యూనిక్ స్టైల్ అనేది ఉంటుంది. అంటే మనం ఆలోచించే విధానం కాదని మనకంటూ ఒక సపరేట్గా ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే వేరే వాళ్ళతో పోల్చుకొని సో వీళ్ళు ఈ విధానంగా వెళ్ళారు కదా, మనం కూడా వెళ్తే సక్సెస్ అవుతామని ఆ వేలో వెళ్తారు. అందరికీ సక్సెస్ అనేది ఉండదు, కొంతమంది డౌన్ అవుతూ ఉంటారు. సో ఈ విధంగా మనం ఆలోచించడం వల్ల అసలు మనకెంత లాస్ అయిపోతుంది అంటారు? యామిని గారు, కరెక్ట్. ఈ రోజులలో ఎక్కడ చూడి కంపారిజన్ అనేది చాలా ఉంది. ఇక్కడ బాగా చూస్తే ప్రతి ఒక్కరు కూడా యూనికే అండి. ఒక పర్సన్ తోని అసలు కంపారిజన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. గొప్ప వ్యక్తులు కూడా వాళ్ళు ఎన్నో కష్టాలు పడే ఆ స్టేజ్కి వస్తారు. అది మాత్రం మనం బాగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు బాగా అంటే ఇప్పుడు క్రిస్టియానో రొనాల్డో మనకి ఐడియా ఉంటుంది. గ్రేటెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ ఆయన, చాలా మందికి తెలుసు. ఎన్ని కష్టాలు పడ్డాడని అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫాదర్ అండ్ మదర్. ఫాదర్ వచ్చేసి బాగా తాగుబోతండి. యాక్చువల్గా ఇక్కడ తాగుబోతూ అవడం వల్ల వాళ్ళిద్దరు విడిపోయారు. వాళ్ళ మదర్ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డది. చాలా కష్టపడి ఏం జరిగిందని అంటే ఒక్కనొక టైంలో ఇక ఆమె మళ్ళీ ఒకవేళ ఆమె అప్పుడు ప్రెగ్నెంట్ అన్నట్టు. ఆ ప్రెగ్నెంట్ ఆమె ఒకవేళ నాకు పుట్టబోయే బిడ్డకు నేను బర్త్ ఇస్తే ఏ విధంగా నేను పోషించాలనేది ఆమెకు ఒక భయం పట్టుకుంది, క్రిస్టియానో రొనాల్డో వాళ్ళ మదర్కి. అప్పుడు ఏం జరిగింది అని అంటే ఒక హాస్పిటల్కి వెళ్ళి ప్రెగ్నెన్సీ తీపించుకుందామని అనుకుంది. కానీ దానికి కూడా డబ్బులు లేకపోయేసరికి ఎలా అయినా సరే దీన్ని తీపిచ్చాలని చాలా కష్టపడ్డది. అయినా కానీ కుదరలే. అలా 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 అనుకోకుండా క్రిస్టియానో రొనాల్డో పుట్టడం జరిగింది. ఆయనే ఏం చేశారు అని అంటే ఈ స్ట్రీట్స్ ఉంటాయి కదా, స్ట్రీట్స్లో స్వీపర్ అయినా. యాక్చువల్గా క్రిస్టియానో రొనాల్డో ఒకసారి ఆలోచిస్తే స్వీపరు ఇళ్లలో పని చేయడము అంత ఘోరమైన సిచ్యువేషన్లో ఉంటే ఆయనకు ఆట మీద బాగా ఇష్టం అని ఉంటే కనీసం షూస్ కొనుక్కోవడానికి కూడా అతని దగ్గర డబ్బులు. క్రిస్టియానో రొనాల్డో చాలా మందికి తెలిసిన వ్యక్తి. అతను అలాంటి స్టేజ్ నుంచి తర్వాత ఏం జరిగింది, స్లోగా అతన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తే ఈరోజు వన్ ఆఫ్ ద టాపెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ ఫ్రమ్ పోర్చుగీస్. ఆయన ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో జస్ట్ ఒక పోస్ట్ పెట్టాడు అని అంటే 100 crores రూపీస్ వస్తాయి, 100 కోట్ల రూపాయలు. మనం 1 కోటి రూపాయలు అంటేనే అమ్మనే అనిపిస్తుంది. అలాంటిది కట్టిక్క పేదరికం, ఇంకా వాళ్ళ మదర్ ఇంకా అయిపోయింది, నా కడుపులో ఉన్న బిడ్డను చంపేయాలి అని అనుకున్నామే బయటికి వచ్చిన క్రిస్టియానో రొనాల్డో ఈరోజు కోట్లకు అధిపతి. ఆయన జస్ట్ రీసెంట్ టైంలో ఒక చిన్న ఇంటర్వ్యూలో ఒక కోకా కోలాను జస్ట్ తీసి పక్కకు పెట్టాడు, దాని షేర్స్ మొత్తం పడిపోయాయి. చిన్న ఒక వాటర్ బాటిల్ తీసి ఇట్లా చూపిస్తే దాని ఒక షేర్స్ అమాంతం పెరిగిపోయినాయి. కోట్లు, అంత ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు. బట్ ఒకప్పుడు ఘోరమైన సిచ్యువేషన్. బట్ యాజ్ ఎ స్వీపర్గా ఉన్న అతను, అరే నేను స్వీపర్గా ఉన్నానే, నా పరిస్థితి ఇలా అయిపోయిందే, మా మదర్ గారు మరి ఇట్లా అన్నాడే, మా ఫాదర్ ఇది విధమైన సిచ్యువేషన్లో ఉంటేనే, అరే ఎంతోమంది అప్పుడు కూడా డబ్బులకు చాలా ఇబ్బంది పడ్డ వ్యక్తి. మిగతా వాళ్ళని చూసి నేను వాళ్ళకంటే నేను వేస్ట్ అని అనుకోని గనక ఆయన సెల్ఫ్ ఎస్టీమ్ ఆయన లో చేసుకొని కనుక ఉంటే క్రిస్టియానో రొనాల్డో ఇప్పుడు అంత స్థాయికి ఎదిగేవాడు కాదు. ఆయన యూనిక్ పర్సనాలిటీ అనుకున్నాడు. క్రిస్టియానో రొనాల్డో అంటే నేను ఒక ట్రెండ్ సృష్టించాలి, క్రిస్టియానో రొనాల్డో అంటే ఇంత కత్తిక్క పేదరికం నుంచి వచ్చినవాడు, పెడితే అంటే ఒక వరల్డ్లోనే ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలా, కోట్లు సంపాదించే మిలియన్స్ ఆఫ్ మనీ ఉంది ఇప్పుడు ఆయన దగ్గర, కోట్ల డబ్బు అసలు. అయినా సరే ఆయనకు బాగా సంతృప్తి ఇచ్చింది ఏంటంటే మా మదర్ గారు ఫస్ట్ టైం నాకు షూస్ కొన్నప్పుడు ఇచ్చినంత ఆనందం నాకు ఎక్కడ ఇవ్వలేదు అంటున్నాడు. అంటే ఇన్ని కోట్ల డబ్బులలో కూడా లేదు మళ్ళీ అక్కడ ఆనందం. బాగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. అంటే మనం ఒక్కొక్కసారి అనుకుంటాం కదా. ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పానంటే యామిని గారు, థింగ్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకు అరే ఈ డబ్బులను పోలుకుంటాం, కంపారిజన్ చేసుకుంటూ ఉంటాం. సో అలాంటి కంపారిజన్ చేసుకోకూడదు. అంటే మన జీవితం ఎప్పుడైనా బాగా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కరి జీవితం కూడా చాలా బాగుంటుంది. యూనిక్, ఎవరికి యూనిక్, ఎవరి స్టైల్లో వాళ్ళు ఆలోచించాలని అంటారు. ఆలోచించడానికి ట్రై చేయాలి మనం కంపల్సరీ. అలా ఆలోచించగలిగితే మాత్రం డెఫినెట్గా మనం హైయెస్ట్ పీక్స్లోకి వెళ్తాము. ఎవరితోనూ మనం కంపారిజన్ చేసుకోము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.